అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా రోజుకొక వినాయక ఆలయం గురించి తెలుసుకునే సిరీస్‌లో ఈరోజు 5వ ఆలయం గోకర్ణ మహాగణపతి ఆలయం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ పట్టణంలో ఉంది. మహాశివుని ఆలయం పక్కనే ఈ మహాగణపతి ఆలయం కూడా ఉంటుంది. పురాణ కథ ప్రకారం రావణుడు కైలాసంలో లభించిన ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తున్నప్పుడు దేవతలు భయపడి గణపతిని సహాయం కోరారు. అప్పుడు గణపతి చిన్న బాలుడి రూపంలో రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు గోకర్ణం వద్ద సంధ్యావందనం చేసుకునే సమయంలో ఆత్మలింగాన్ని గణపతి చేతిలో పెట్టాడు. గణపతి 3 అంకెలు లెక్కపెట్టేలోపు రావణుడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని భూమిపై ఉంచాడు. దాంతో ఆత్మలింగం అక్కడే స్థిరమైంది. కోపంతో రావణుడు బాలుడిని కొట్టడంతో గణపతి వారి విగ్రహంపై తలభాగంలో ఒక గుంట ఏర్పడిందని చెబుతారు. అందువల్ల ఈ ఆలయాన్ని గోకర్ణ మహాగణపతి ఆలయం అని పిలుస్తారు. ఆలయం చిన్నదైనా అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. విగ్రహ తలపై రావణుడు కొట్టిన మార్క్ ఇంకా కనిపిస్తుంది. ఆత్మలింగం గోకర్ణంలోనే స్థిరపడడానికి కారణమైనందువల్ల ఈ ఆలయానికి విశేషమైన స్థానం ఉంది. గణేష చతుర్థి ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే కాశీలో ఉన్న 56 గణపతి ఆలయాల గురించి రూట్ మ్యాప్తో సహా కాశీఖండంలో శివుడు వివరించిన 56 గణపతి ఆలయాల గురించి వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియో మన ఆలయ దర్శనం ప్లేలిస్ట్లో కూడా ఉంది, చూడండి. అందరూ ఈ సంవత్సరం వినాయక చవితి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీ సీతమ్మ.